దిక్కులేని వాళ్ళకి దేవుడు దిక్కు అన్న సన్నంగా తయారైంది గురుకుల పాఠశాల పరిస్థితి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఎవరు పట్టించుకోకపోవడం, అధికారుల్లో నియంత్రణ లేకపోవడం, ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ కావడం, స్టేట్ గవర్నమెంట్కు పెద్దగా ఈ గురుకుల పాఠశాల విషయంలో పెద్దగా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం లేకపోవడంతో పలువురు ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలో ఇబ్బందులు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అవకాశాలు లేకుండా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో తోటపల్లి గూడూరు మండలంలో గురుకుల పాఠశాలలో అతిసార వ్యాధి సోకింది. 70 మంది పిల్లలు వాంతులు విరోచనాలు కావడంతో వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. నెల్లూరు జీజీహెచ్ కూడా 17 మంది వరకు వచ్చారు. ఒక విద్యార్థిని పరిస్థితి సీరియస్గా ఉంది. అయితే ఈ విద్యార్థిని ఐసీయూలో కొనసాగుతుంది. మిగిలిన వారు గత రాత్రి డిశ్చార్జ్ అయ్యి ప్రిన్సిపల్ తిరిగి హాస్టల్కి తీసుకువెళ్లారు. ఈ గురుకుల పాఠశాలకు ఎవరు దిక్కనే విషయం తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ అయినా గురుకుల పాఠశాలపై దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. అవునా, విలేకరు వాళ్ళు వచ్చారు. మేము ఇక్కడ